అలాగే శాంతి భద్రతల రక్షణ కోసం టెక్నాలజీని వాడుకుంటున్నట్లు చెప్పారు ఖమ్మం జిల్లా కలెక్టర్ లోకేష్ కుమార్. ఎస్పీ షానవాజ్ ఖాసిం అత్యవసర సమయాల్లో ఘటన ప్రదేశాలకు చేరుకునే విధంగా ఇన్ఫర్మేషన్ ని చేరవేసే ర్యాపిడ్ కాప్ అనే యాప్ ను ఆవిష్కరించారు. జీపీఎస్ వెహికల్ ట్రాకింగ్ సిస్టమ్, స్మార్ట్ ఫోన్, టాబ్లెట్, వెబ్ అప్లికేషన్ తో ఈ ర్యాపిడ్ యాప్ ని పనిచేస్తుందన్నారు. సో ఇది పోలీస్ డిపార్ట్మెంట్ కి సంబంధించిందంటే మనకి ఎస్పీ గారు చెప్పినట్టు క్వికెస్ట్ రెస్పాన్స్ అనేది చాలా ఇంపార్టెంట్. దీన్ని మనం బట్టి మనం మీడియా డిపార్ట్మెంట్ కూడా మనకి రెస్పాన్స్ చేసుకోవాలి. మేబీ అనదర్ ఇంపార్టెంట్ ఏంటంటే హెల్త్ ఎమర్జెన్సీ డిపార్ట్మెంట్, అది కూడా మనకి దీనికి లింక్ కావాలన్నమాట. అంటే సో సబ్సిక్వెంట్ గా సో రెస్పాన్స్ అంటే ప్రతి డిపార్ట్మెంట్ కి ఒక రెస్పాన్స్ టైం ఉంటుంది. పోలీస్ కి చాలా ఎక్కువ ఉంటుంది. నెక్స్ట్ హెల్త్, ఫైర్ సర్వీసెస్, తర్వాత ఇన్ కేస్ ఆఫ్ న్యాచురల్ డిజాస్టర్స్ టైంలో మళ్ళీ మిగతా కొన్ని అదర్ డిపార్ట్మెంట్స్ రెస్పాండ్ అవుతుంటాయి. దిస్ ఈస్ ద సుపీరియర్ ఆఫీసర్ జాబ్. అండ్ వెహికల్స్ ఆర్ పోయింది ఎక్కడ అదే జీపీఎస్ లొకేషన్ లో రావట్లేదు కదా. మీ వెహికల్ పాపప్ రావాలా జీపీఎస్ ప్లేస్ కి, అదే రాలేదు. దాని తర్వాత 5 కిలోమీటర్ మీకు హాఫ్ అవర్ పడింది. మీకు మెసేజ్ ఎక్కడ రిసీవ్ అయింది, సార్ ఇన్సిడెంట్ జనరేషన్ ఇమీడియట్లీ 5 సెకండ్స్ తర్వాత కంట్రోల్ కి వచ్చింది. 5 సెకండ్స్ తర్వాత ఎస్ఐ కి పోయింది. 10 సెకండ్ తర్వాత ఎస్ఐ బండికి ఇన్స్ట్రక్షన్ ఇచ్చారు. అనుకోండి 2 minutes ಇದೆ, మళ్ళీ 28 minutes ఎలా. అండ్ మీ ఇన్సిడెంట్ టైంలో మీ వెహికల్ ఎక్కడ ఉంది అదే కూడా చూసుకోవచ్చు.